హే గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు రోహి లైఫ్ స్టైల్. నేను మీ రోహిత. ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను అనమాట. సో ఈరోజు ఈ వీడియోలో ఏంటి అంటే మనం ఈసెట్ గురించి డిస్కస్ చేయబోతున్నాం అనమాట. సో మీకు తెలిసి నేను ప్రీవియస్లీ కూడా ఈసెట్ వీడియోస్ చేశాను, చాలా మంచి రీచ్ వచ్చింది అండ్ చాలామంది సో వాళ్ళకి ఆ వీడియో ఎలా హెల్ప్ అయింది, ఏంటి, ఎంతమందికి హెల్ప్ అయింది, ప్రతి ఒక్కరు కూడా వచ్చి మంచి కామెంట్స్ చేశారు. ఇన్స్టాగ్రామ్లో, టెలిగ్రామ్లో చాలా మంచి కామెంట్స్ చేశారు, మంచి పాజిటివ్ ఎనర్జీ అనేది ఇచ్చారనమాట నాకు కూడా. సో ఇప్పుడు కూడా ఏంటి అంటే ఇప్పుడు మీరు ఏదైతే కామెంట్స్ చేస్తున్నారో, కొంతమంది ఈసెట్ టైం టేబుల్ ప్రిపేర్ చేయమన్నారు, ప్రీవియస్ క్వశ్చన్స్ చెప్పమన్నారు, అలాగే వెయిటేజ్ గురించి చెప్పమన్నారు. సో అలాగా మెయిన్ టాపిక్స్ ఏవైతే అందరికీ యూజ్ అవుతాయో ఏంటి అవి టాపిక్స్ అనేవి నేను పిక్ చేసుకొని వీడియోస్ అనేవి చేస్తాను అనమాట. అన్నిట్లో కన్నా మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ ఏంటి అంటే టైం టేబుల్. అంటే ఈ సెట్కి అలాగే ఎకడమిక్స్ పరంగా సెమ్ ఎగ్జామ్స్కి ఎలా ప్రిపేర్ అవ్వాలి, రెండింటికి ఒకేసారి ఎక్కువ టైం లేదు కదా అని చెప్పి మనకేంటి అంటే నార్మల్గా టైం టేబుల్ ప్రిపేర్ చేయమని చెప్పారనమాట. సో ఇప్పుడు నేను ఈ వీడియోలో మీకు ప్రాపర్ టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి, ఏంటి, ఎలా చూసుకోవాలి అనేది మీకు చెప్తాను. బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మన వెయిటేజ్ ఏంటి, మన క్వశ్చన్స్ ఏంటి, ఇంపార్టెంట్ టాపిక్స్ ఎలా చూస్ చేసుకోవాలి, ఇంపార్టెంట్ వెయిటేజ్ ఏంటి, ఎలా అనేది మనం చెక్ చేసుకోవాలి. అంటే ఫస్ట్ థింగ్ మీకు సిలబస్ అంటే మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 3 సబ్జెక్ట్స్ అందరికీ ప్రతి బ్రాంచ్ వాళ్ళకి సేమ్ ఉంటుంది, సేమ్ సిలబస్ ఉంటుంది, సేమ్మే ఉంటుంది అనమాట. బట్ డిఫరెన్స్ ఎక్కడ వస్తుంది అంటే బ్రాంచ్ వైజ్ సబ్జెక్ట్స్. సో ఫర్ ఎగ్జాంపుల్ మన సివిల్ వాళ్ళకి ఏంటి అంటే హ్యూజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి. టు బీ హానెస్ట్ మనకేంటంటే హ్యూజ్ సబ్జెక్ట్స్ ఉంటాయి అన్నమాట. సో దాన్ని ఏ సబ్జెక్ట్ ఫస్ట్, ఏ సబ్జెక్ట్ సెకండ్ అనేది ఎలా వెయిటేజ్ చేయాలి, ఎలా తీయాలి, ఇంపార్టెంట్ ఏది అంటే సో మనకి ఈసెట్, ఏపీ ఈసెట్ వెబ్సైట్ ఉంటుంది, మనకి ఏపీ గవర్నమెంట్ వెబ్సైట్ ఉంటుంది. సో అందులో మనకి ఈసెట్ సిలబస్ వస్తుంది. సివిల్ ఇంజనీరింగ్, ఎస్పెషల్లీ ఫర్ సివిల్ ఇంజనీర్స్కి సిలబస్ ఉంటుంది. సో మన ఈసెట్లో వెయిటేజ్ ప్రకారం అయితే ఫస్ట్ సివిల్ సబ్జెక్ట్స్ తీసుకుంటే SOM అండ్ స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్, TOS థియరీ ఆఫ్ స్ట్రక్చర్స్ అండ్ RCS అండ్ సర్వేయింగ్, హైడ్రాలిక్స్ అండ్ ఇరిగేషన్. సో ఇది ఆర్డర్ అనమాట. సో మళ్ళీ నోట్ చేసుకోండి ఇఫ్ యూ వాంట్. SOM, TOS, RCS అండ్ అలాగే సర్వేయింగ్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్. సో ఈ 6 సబ్జెక్ట్స్ అనమాట. సో ఫస్ట్ 3 ఏదైతే ఉన్నాయో RCS కానీ, TOS కానీ, SOM కానీ, ఇవి 3 కూడా 20 మార్క్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి, 20 క్వశ్చన్స్ వస్తాయి. అండ్ అలాగే హైడ్రాలిక్స్, సర్వేయింగ్ ఇవి ఏంటంటే 15 క్వశ్చన్స్ మాత్రమే వస్తాయి ఈ 2 సబ్జెక్ట్స్ నుంచి. అండ్ ఇరిగేషన్ వచ్చేసి 10 క్వశ్చన్స్. సో ఇది వెయిటేజ్ ప్రకారం అనమాట. సో మనకి ఎక్కువగా వచ్చే క్వశ్చన్స్ ఏ సబ్జెక్ట్స్ అంటే ఈ 3 సబ్జెక్ట్స్ అనమాట. SOM, TOS అండ్ RCS ఈ 3 సబ్జెక్ట్స్ ఎక్కువగా వస్తాయి. దెన్ ఆఫ్టర్ దాట్ ఏంటంటే సర్వేయింగ్ అండ్ హైడ్రాలిక్స్. సో ఇప్పుడు ఏంటి అంటే అలా అని చెప్పి SOMఏ ఫస్ట్ చదవాలి అంటే ఐల్ టెల్ యూ వన్ థింగ్. ఒక్కొక్క సబ్జెక్ట్లో బాగా పర్ఫెక్ట్గా ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను అంటే నాకు సర్వేయింగ్, హైడ్రాలిక్స్, ఇరిగేషన్ కొంచెం గ్రిప్ ఎక్కువ ఉంటుంది కంపేర్ టు ద SOM అండ్ TOS కంటే కూడా. సో నా థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, నాకు వచ్చిన దాంట్లో నేను 100% స్కోర్ చేయాలని ట్రై చేస్తాను నేను. సో అలాగా మీకు ఏ సబ్జెక్ట్ బాగా వచ్చు, మీకు ఏ సబ్జెక్ట్లో ఎక్కువ గ్రిప్ ఉంటుంది, దాన్ని బట్టి మీరు ప్లాన్ చేసుకోవాలి. సో ఇప్పుడు మీకు అర్థమైంది కదా ఏ సబ్జెక్ట్స్ ఎక్కువగా వెయిటేజ్ ఉంటుంది అనేది, ఎక్కువ క్వశ్చన్స్ ఏమడుగుతారు అనేది. సో మీకు ఇప్పుడు బాగా హైడ్రాలిక్స్ వచ్చు, సర్వేయింగ్ వచ్చు. సో ఇందులో ఉండే క్వశ్చన్స్ని ఎక్కువగా మిస్ అవ్వకుండా అంటే ఇందులో మార్క్స్ అనేది లూజ్ చేసుకోకుండా ట్రై చేయించాలి. అండ్ మినిమం మార్క్స్ అనేది స్కోర్ చేయండి. అండ్ మీకు నేను చాలాసార్లు చెప్పాను, ఈ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ కానీ ఇవన్నీ మీకు ఒకసారి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ చెప్తే దాన్ని చూసుకుంటే అర్థమవుతుంది అని. సో దాని గురించి కూడా సపరేట్ వీడియో చేస్తాను నేను క్లియర్గా, అది ఎలా చేయాలి ఏంటి అనేది. సో ఇప్పుడు ఏంటి అంటే ప్రాపర్గా మీకు సబ్జెక్ట్స్ ఎలా చదవాలి ఏంటి అనేది ఒక అర్థమైంది. మ్యాథ్స్, సైన్స్, ఫిజిక్స్ అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మ్యాథ్స్ అనేది థియరీ ఉంటుంది. సో మనం డైలీ ప్రాక్టీస్ చేస్తేనే వస్తుంది. ఫిజిక్స్ అనేది థియరీ ఉంటుంది, మ్యాథ్స్ అనేది మనం ప్రాక్టీస్ చేయాల్సి ఉంటుంది.
అండ్ కెమిస్ట్రీ కూడా ఆల్మోస్ట్ మన ఈజీగానే చేయొచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. అందులో కూడా మరీ టఫ్గా అంటే ఏమి ఉండదు. కొంచెం మనకి పాయింట్స్ పోయేది ఎక్కడ అంటే ఫిజిక్స్ అన్నమాట. అండ్ మ్యాథ్స్ ప్రాపర్గా మనం ప్రిపేర్ అయితే మనం చేయగలం అన్నమాట. సో ఇలాగా మీరు ప్రిపేర్ అవ్వండి. అండ్ దీని గురించే నేను ప్రీవియస్లో కూడా ఒకసారి వీడియోస్ చేశాను, ఈ సబ్జెక్ట్ ఫస్ట్ చదవాలి ఏంటి అనేది. ఒకసారి ఆ వీడియో కూడా చూడండి, నేను మీకు బయోలో కానీ కార్ట్లో కానీ ఇస్తాను. సెకండ్ థింగ్, సో ఇప్పుడు మీకు ఏంటి సబ్జెక్ట్స్ ఎలా చదవాలి, ఏ సబ్జెక్ట్ ఫస్ట్ ప్రిఫర్ చేయాలి, వెయిటేజ్ ఎక్కువ ఉంటుంది, ఏ క్వశ్చన్స్ ఎక్కువ వస్తాయి అనేది మీకు అర్థమైంది. దీని ప్రకారంగా మనం టైం టేబుల్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలి. సో చాలామంది ఏంటి అంటే ప్రజెంట్ ఇప్పుడు సెమ్ ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి, లైక్ సెమ్ ఎగ్జామ్స్ జరుగుతున్నాయి, ఫైనల్ ఇయర్ సెమ్ ఎగ్జామ్స్. సో దానికి ప్రిపేర్ అవుతూ అండ్ ఈ సెట్ కూడా ప్రిపేర్ అవ్వాలని చాలామంది అడుగుతున్నారు అనమాట. సో బిఫోర్ గోయింగ్ టు దట్ ఏంటి అంటే ఇప్పుడు కొంతమందికి సెమ్ జరుగుతుంది, కొంతమందికి అయిపోయింది కూడా. సో మీరు ఎలా ప్లాన్ చేసుకుంటారు అంటే డైలీ 3 hours మినిమం. సో 2 hours చేసుకున్న అవుతుంది. నేనైతే డైలీ 2 hours ప్రిపేర్ అయ్యేదాన్ని, నాకు అంత టైం లేదు. ఇఫ్ పాసిబుల్ మీకు చేయగలిగితే మినిమం 3 hours ప్రిపేర్ అవ్వండి. సో మీకు సెమ్ ఎగ్జామ్స్ అయిపోయాక వచ్చాక సో మార్నింగ్ మీకు ఎగ్జామ్ జరిగిందంటే ఆఫ్టర్నూన్ మీకు టైం ఉంటుంది ఆబ్వియస్లీ. సో ఈవినింగ్ టైంలో అలాగా ఒక 3 hours, డైలీ 3 hours. టు బీ హానెస్ట్ మనకి ఇంకా నెక్స్ట్ మంత్లో ఎగ్జామ్ ఉంది, కరెక్ట్గా 25 days ఉన్నాయి, 25 days ఉంది. సో లాస్ట్ 5 days అనేది ప్రాపర్ ప్రాక్టీస్కి పెట్టుకోండి. ఆ 5 days అసలు మీరు కొత్తగా ఏం చదవద్దు, వచ్చిందాన్ని ప్రాక్టీస్ చేయండి. ఈ 20 days ఏదైతే ఉన్నాయో ఈ 20 daysలో మీరేంటి అంటే డైలీ 3 hours, మినిమం 2 hours అలా ప్లాన్ చేసుకోండి డైలీ. సో మార్నింగ్ 1 hour కానీ ఈవినింగ్ 1 hour మీ ఇష్టం, మీకు ఎప్పుడైతే 2 hours టైం ఉంటుందో ఆ 2 hours కానీ లేదా 3 hours మినిమం. సో ఈ 3 hours ఎలా చదవాలి ఏంటి అంటే, సో కరెక్ట్గా 20 days ఉంది. మనకి సివిల్ సబ్జెక్ట్స్ చదవాలి, మ్యాథ్స్, సైన్స్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ 4 subjects ఉంటాయి మెయిన్గా, సివిల్, మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ. ఓకే, సో మ్యాథ్స్ ప్రాక్టీస్ అనేది డైలీ ఉండాలి. సో మీకు స్పెసిఫిక్గా మ్యాథ్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి, ఫిజిక్స్లో ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటి అని కొన్ని సపరేట్గా సబ్జెక్ట్ వైజ్ వీడియోస్ ఉంటాయి యూట్యూబ్లో కూడా, ఒకసారి అవి రిఫర్ చేయండి సబ్జెక్ట్ వైజ్గా కావాలి అనుకుంటే. బట్ లేదు ఓన్లీ ప్రీవియస్ పేపర్స్ ప్రిఫర్ చేస్తానన్నా ప్రిఫర్ చేయొచ్చు, నో ఇష్యూ అనమాట. బట్ ప్రతి సబ్జెక్ట్ మ్యాథ్స్ కానీ, ఫిజిక్స్ కానీ, కెమిస్ట్రీ కానీ, సివిల్ ఇంజనీరింగ్ కానీ, ఈ 3 subjects ఏంటి అంటే మీకు 3 hours టైం ఉంటుంది. సో 1 hour మ్యాథ్స్ పెట్టుకోండి, 1 hour ఫిజిక్స్ పెట్టుకోండి, 1 hour సివిల్ పెట్టుకోండి. నెక్స్ట్ డే మళ్ళీ సివిల్ సబ్జెక్ట్స్ యాజ్ వెల్ యాజ్ మీకు మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, ఫిజిక్స్, అలాగా ఏదో ఒక సబ్జెక్ట్స్ చేస్తూ డైలీ అలా పెట్టుకోండి. బట్ లాస్ట్ 5 days అలా 20 days అంతా మీరు సిలబస్ చదివాక లాస్ట్ 5 days ఏదైతే ఉంటుందో ఇవి మాత్రం ప్రాపర్ ప్రాక్టీస్ అనమాట. ఈ 5 daysలో ఏం చేయాలి, ప్రాపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్. సో లాస్ట్ 5 years క్వశ్చన్ పేపర్స్ ఎలా వచ్చాయి, క్వశ్చన్ పేపర్స్ లాస్ట్ మినిమం 3 years తీసుకోండి, మినిమం 3 years, 2023, 24, 2022, 21. సో ఇట్లాగా మీరు వెళ్ళండి అనమాట. సో ఫస్ట్ 24 పేపర్ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్, దెన్ 23, 22, 21 ఇలాగ చూసుకోండి అనమాట. ఈ లాస్ట్ 5 days ఏదైతే ఉందో టోటల్ ప్రాపర్ ప్రిపరేషన్ అనేది పెట్టుకోండి. ఓకే, అండ్ ప్రతిదీ కూడా మీకు షార్ట్ కట్స్ ఉంటాయి, ముఖ్యంగా మ్యాథ్స్లో షార్ట్ కట్స్ ఉంటాయి. సో ఇక్కడ మీరు ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే మీకు అన్నీ వచ్చిన ఎగ్జామ్లో రాయలేరు, ఎందుకంటే మీకు టైం అనేది ఉంటుంది అనమాట. సో ఇప్పుడు మీకు మ్యాట్రిక్స్ కానీ ఇంకేదైనా తీసుకుంటే ఒక క్వశ్చన్ మనకి 3 to 4 pages ఉంటుంది. బట్ అదే ఎగ్జామ్లో మనం 1 secondలో 1 minuteలో రాయాల్సి ఉంటుంది. ఆ షార్ట్ కట్ ట్రిక్స్ అనేవి యాక్చువల్లీ ఏ సబ్జెక్ట్కి ఏ సమ్ని ఎలా షార్ట్ ట్రిక్స్ రాయాలనేది ఉంటుందన్నమాట. మ్యాథ్స్ అనేది మాత్రం అలానే ప్రిపేర్ అవ్వండి. మీరు ప్రిపేర్ అయ్యి 1 hourలో సో 3 hours మనం పెడతాం, ఒకటి మ్యాథ్స్ పెడతాం. సో 1 hour మ్యాథ్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఏ చాప్టర్ మీరు ప్రిపేర్ అవుతున్నారో ఆ షార్ట్ కట్, ఆ ప్రాబ్లం షార్ట్ కట్ అనేది ప్రిపేర్ అవ్వండి. ఓకే, అండ్ నెక్స్ట్ ఫిజిక్స్ ప్రిపేర్ అయ్యేటప్పుడు ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ ఆల్టర్నేటివ్ డేస్ పెట్టుకోండి, 2 subjects అనేది. ఫిజిక్స్ ఏంటి అంటే మీకు కొన్ని ప్రాబ్లమెటిక్ క్వశ్చన్స్ ఉంటాయి.
అవి తక్కువగానే ఉంటాయి. అవి మీరు మోస్ట్లీ 5 to 10 డేస్లో కవర్ చేయొచ్చు మోస్ట్లీ. ఓకే, థియరీ పార్ట్ అనేది కూడా చూసుకోండి, లైక్ సమ్స్ లేకపోతే ఈక్వేషన్స్ ఇలాంటివి. దెన్ కెమిస్ట్రీ కూడా థియరీయే ఉంటుంది. సో థియరీ అనేది ఏంటి అంటే, ఈ కెమిస్ట్రీ అనేది 100% మీకు ప్రీవియస్ ఇయర్ చూసారు అంటే వస్తుంది 100%. సో కెమిస్ట్రీ అనేది డీప్గా వెళ్ళదు, చాలా సింపుల్గా జస్ట్ చాప్టర్ని మీరు రివైజ్ చేయండి. ఏది బట్టదు గుర్తుపెట్టదు, జస్ట్ ఒకసారి చదవండి అంతే. జస్ట్ రివైజ్ అన్నమాట, రివైజ్ చేయండి కెమిస్ట్రీ మాత్రం. ఎందుకంటే మీకు కెమిస్ట్రీ అనేది ప్రీవియస్ ఇయర్ ప్రకారంగానే వస్తుంది. సో ఫిజిక్స్ అనేది జస్ట్ ప్రాక్టీస్ చేయండి. ఏదైతే ఈక్వేషన్స్ ఉంటాయి, ఈక్వేషన్స్ కానీ డెఫినేషన్స్ కానీ ఇవి జస్ట్ ప్రిఫర్ చేయండి అంతే. ఇవి ఎక్కువ ఉంటాయి ఫిజిక్స్లో. దెన్ మ్యాథ్స్ అనేది షార్ట్ కట్స్ ఉండాలి. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్ సబ్జెక్ట్స్. సివిల్ సబ్జెక్ట్స్ ఏవైతే మనం చెప్తున్నామో వెయిటేజ్ ప్రకారంగా చూసుకోండి. సో ఇది మీకు ఇప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ కొంతమందికి ఆర్సీఎస్ బాగా చేస్తారు, కొంతమంది ఎస్ఓఎం బాగా చేస్తారు, రైట్? సో వెయిటేజ్ గుర్తుపెట్టుకోండి, ఎందులో ఎన్ని మార్క్స్ వస్తాయి, దేనికి ఎంత టైం స్పెండ్ చేయాలి అనేది. ఈ 20 డేస్లో ప్రతి 1 hour, ఎవ్రీడే 1 hour అనేది మీ సివిల్ సబ్జెక్ట్స్కి కేటాయించండి. దట్ ఈస్ ఫర్ ష్యూర్ అనమాట. అందులో ఎలాంటి చేంజెస్ అనేది మీకు చేయొద్దు. ఓకేనా? సో ఇది ఈ 20 days 25 days మీకు ప్రిపేర్ అవ్వాల్సింది. ఓకే, ఫస్ట్ 20 days డైలీ 3 hours మీకు ఓన్లీ సబ్జెక్ట్స్ ప్రిపేర్ అవ్వాలి, జస్ట్ రివిజన్ అనమాట. నెక్స్ట్ లాస్ట్ 5 days ఏంటి అంటే ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ అనేది చదవాలి. అది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలి ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏంటి అంటే క్లియర్గా ప్రీవియస్ పేపర్స్ ఎలా చేసుకోవాలి, ఓకే, దాన్ని ఎలా ప్రాక్టీస్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ అనేది మొత్తం నెక్స్ట్ వీడియోలో నేను మీకు క్లియర్గా చెప్తాను. ఓకేనా? సో ఇది ఈరోజు వీడియో. సో ఐ హోప్ మీకు ఇది యూజ్ అయింది అనుకుంటున్నాను. ఇంకేమైనా డౌట్స్ ఉన్నా, ఇంకేమైనా వీడియోస్ చేయాలన్నా నాతో కామెంట్ బాక్స్లో షేర్ చేసుకోండి. సో నేను ప్రతి కామెంట్ చెక్ చేస్తాను. సో దాన్ని బట్టి నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఏమైనా మిస్ అయితే నేను నెక్స్ట్ వీడియోలో కవర్ చేస్తాను. అండ్ మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్ తోటి ఎవరైతే ఈ సెట్కి ప్రిపేర్ అవుతున్నారో. సో ఈ వీడియోకి వచ్చే రీచ్ని బట్టి నెక్స్ట్ వీడియోలో ఏమేమి కవర్ చేయాలి ఏంటి ఎవ్రీథింగ్ అంతా మీకు వచ్చి ఈ వీడియోకి వచ్చే కమెంట్స్ని బట్టి నెక్స్ట్ వీడియో అనేది నేను ప్రిపేర్ చేస్తాను. సో మీరు ఎంత ఫాస్ట్గా కామెంట్ చేస్తే నేను అంత ఫాస్ట్గా వీడియో చేస్తాను అనమాట. సో లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే.